నంద్యాల జిల్లా శ్రీశైలంలో మార్చి 16 నుంచి 20 వరకు ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదేశించారు. త్రిపుర సీఎం మాణిక్ సహా కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఐఓ బాపిరెడ్డి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. సామర్లకోట ప్రభుత్వ హాస్పిటల్లో పాము హల్చల్ చేయడంతో రోగులు సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం వల్లే పాములు సంచరిస్తున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బిద్రేలి టాక్లీ గ్రామాల మీదుగా అక్రమంగా మహారాష్ట్ర నుంచి తరలిస్తున్న ఇసుక లారీను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన అధికారులే ఇసుక అక్రమదారులతో చేతులు కలిపి ప్రభుత్వ ఆదాయానికి నష్టపరుస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం గందరగోళం మధ్య సాగింది. ప్రభుత్వ నిధులు కొరత ఉన్నప్పటికీ పట్టణంలో రోడ్ల విస్తరణ పేరుతో భూమి పూజలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ కౌన్సిలర్ శివ ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా నడింపల్లిలో దారుణం వెలుగు చూసింది. చెత్త కుప్పలో పసికందు ఏడుపు వినిపించడంతో స్థానికులు షాక్ గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఆశా కార్యకర్త శిశువుకు ప్రాథమిక చికిత్స అందించి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా మేలాపురం ముదిరెడ్డిపల్లి గ్రామస్తులు హిందూపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని తమకు తీవ్రంగా నష్టం చేకూర్చే విధంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని చూస్తున్నారని బాధితులు ఆరోపించారు. హాస్పిటల్స్ పై అకారణంగా జరుగుతున్న దాడులకు నిరసనగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఇండియనర్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన చేపట్టారు. ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా మంచి వైద్యం అందించేందుకే హాస్పిటల్స్ నెలకొల్పామని, రోగి బంధువులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఐఎంఐ అధ్యక్షులు రాజమరాజు తెలిపారు. అనకాపల్లి జిల్లా సీతాపాలెంలో బ్లూ జెట్ ఫార్మా పరిశ్రమ ఏర్పాటు నిధులు చేయాలని పుడిమక్క మత్స్యకారులు నాయకులు డిమాండ్ చేశారు. ఈ కంపెనీ నెలకొల్పితే జాబులతో పాటు కంపెనీకి రసాయన వల్ల సముద్రంలో చేపలు మృతి చెందుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్రకు వివరించారు మత్స్యకారులు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని హాజీపూర్ ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమై సంఘటన చోటు చేసుకుంది. రాజీబాబా అనే వ్యక్తి ఇంట్లో ఉదయం షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న టీవీ, ఏసీతో పాటు విలువైన వస్తువులు కాలిపోయినట్లుగా బాధితుడు తెలిపారు.